నమస్తే అమ్మా. నమస్తే అండి. నిన్న ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయ్యాయి కదా, అన్ని సర్వేలు కూడా వైఎస్ఆర్ పార్టీకి 100+ వస్తాయి అంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? 100+ వస్తాయండి. ఎందుకని? ఎందుకనంటే ఆయన పెట్టిన పథకాల ద్వారా అన్నీ మంచి లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి అమ్మఒడి, విద్యా దీవెన, చేయూత, అవన్నీ ఆసరా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నేరుగా వచ్చాయి. మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ కట్టాయి కాబట్టి మేమందరం ఆయన్ని అభిమానించి ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ ఉండాలనేసి మేము అందరం ఆయనకే సపోర్ట్ చేసాం. మరి గతంలో టీడీపీ ఎన్డీఏ కూటమి కూడా పరిపాలన చేశారు, అప్పుడు ఇవన్నీ చేయలేదంటారా? అప్పుడు ఇవన్నీ చేయలేదండి. ఆయన చాలా చేస్తానని చెప్పారు కానీ ఆయన చేసేది ఏమీ చేయలేదు. అలాగే ఇక్కడ చూస్తే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి అనుకూలంగా ఉన్నాయంటున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఛానల్స్ అనేది కూటమి కాబట్టి చాలా ఛానల్స్ ఉంటాయి వాళ్ళ ఛానల్స్ కాబట్టి వాళ్ళు అలా చెప్పుకుంటారు. ఇక చూస్తే మరి కౌంటింగ్కి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కౌంటింగ్కి ఎగ్జిట్ పోల్స్ అంటే 151 లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయి. 151కి ఇంకా ఎక్కువ వస్తాయి కానీ తక్కువ అయితే రాదు. జగనన్న గారిదే మన విజయం. ఎందుకు వస్తాయి ఎక్కువ? అసలు ఏం చేశారని వస్తాయి? అతను మా విలేజ్ పరంగా తీసుకుంటే మా విలేజ్లో గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ అన్నీ చాలా బ్యాడ్గా ఉండేవి. ఇప్పుడు అంతా డెవలప్ అయ్యాయి. స్కూల్స్, బాత్రూమ్స్, ట్యాబ్స్, చుట్టూ ఉన్న గ్రౌండ్, పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి అన్నిటికీ కూడా స్టడీ పరంగా చాలా బాగా ఉన్నాయి పిల్లలకి. ఫస్ట్ సెకండ్ వచ్చేసి హెల్త్ అనేది క్లినిక్ పెట్టడం, తర్వాత 104 రావడం, వీళ్ళందరినీ ఏఎన్ఎంస్ని, ఎంఎల్హెచ్పిస్ని వీళ్ళందరినీ కూడా బాగా చేశారు జగనన్న గారు వచ్చి. థర్డ్ వచ్చేటంటే సచివాలయము ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడిపోయేవారు. వెళ్ళడం, ఏ రైస్ కార్డు కావాలనుకుంటే చాలా ఇబ్బందులు పడి మధ్యవర్తులను అడగడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, అలా చేయడం ఇవన్నీ ఒక రైతు భరోసాకు సంబంధించి అన్నీ కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అది చాలా బాగుంది. తర్వాత ఒక రైతు భరోసా అనుకుంటే మనకి వేరేగా ఇచ్చారు. అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి విత్తనాలు తెచ్చుకోవడం, ఇలా చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు అలా కాకుండా మన ఊరికి ఒక విలేజ్కి ఒక రైతు భరోసా కేంద్రం ఇవ్వడం చాలా మంచి విషయం. ఎందుకంటే వాళ్ళు విత్తనాలని, ఎరువులని, అన్నీ పిండ్లని అన్నీ దగ్గరగా ఉండి తెచ్చుకొని రైతులకు కొంచెం చాలా బెనిఫిట్ ఉంది దీని ద్వారా. ఓకే, ఇక చూస్తే ఫైనల్గా వైసీపీదా కూటమిదా విజయం? వైసీపీదే విజయం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.